ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి వంశీ అందిస్తారు. వంశీ చెప్పండి, బీఆర్ఎస్ నేతలను అసెంబ్లీ సమావేశాలకు హాజరయ్యే క్రమంలో పోలీసులు అక్రమంగా అడ్డుకున్నట్లుగా తెలుస్తోంది. డీటెయిల్స్ ఏంటి? ఈ రోజు ఉదయం ఏదైతే శీతాకాల సమావేశాలకు హాజరయ్యే ముందుగా బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు నన్ పార్క్ వద్ద అమరవీరుల స్తూపానికి నివాళులు అర్పించినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తా ఉంది. దాని తర్వాత టీ షర్ట్లు ధరించి ఏదైతే సీఎం రేవంత్ రెడ్డి అదానీ దోస్తానిని సంబంధించినటువంటి విషయాన్ని నిరసనగా తెలియజేయడానికి అటు టీ షర్ట్లు ధరించి అటు అసెంబ్లీ గేట్ వద్దకు రాగానే అటు పోలీసులు మార్షల్ అడ్డుకున్నటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తా ఉంది. ప్రధానంగా ఈ అసెంబ్లీ సమావేశంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే గత 12 నెలల కాలంలో వారు అవలంబించినటువంటి ఏదైతే విధానాల వల్ల ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి ఇబ్బందులకు సంబంధించి కావచ్చు, దాంతో పాటుగా ప్రధానంగా 6 గ్యారెంటీలు ఇచ్చి అధికారంలోకి రావడంతో పాటుగా నగచర్లకు సంబంధించినటువంటి భూముల విషయంలో పేద భూములను లాక్కోవాలని చూసినటువంటి పరిస్థితి కావచ్చు, దాంతో పాటుగా నిరుద్యోగులకు సంబంధించినటువంటి సమస్యలకు సంబంధించి కావచ్చు, దాంతో పాటుగా ప్రధానంగా గురుకులాల్లో విషాహారం తిని అనేక మంది విద్యార్థులు చనిపోతున్నటువంటి నేపథ్యం కావచ్చు, పాము కాటుకు గురై చనిపోతున్నటువంటి పరిస్థితి, విష జ్వరాలు వచ్చి చనిపోతున్నటువంటి పరిస్థితికి సంబంధించినటువంటి అంశాలు కావచ్చు, ఇలా అనేక అంశాలపైన ఎక్కడ ప్రభుత్వాన్ని ప్రజల మధ్య అసెంబ్లీ సాక్షిగా నిలదీస్తుందనే అంశానికి సంబంధించి కూడా ఉండడంతో అధికార పార్టీ కాంగ్రెస్ పార్టీ అటు బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలను ఎమ్మెల్సీలను అటు ఏదైతే అసెంబ్లీ గేట్ వద్దే అడ్డుకోవడం జరిగిందని కూడా బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు చెప్పినటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తా ఉంది. ఈ సందర్భంగా అటు పోలీసులకు కావచ్చు, బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలకు కూడా కొంత వాగ్వివాదం జరిగినటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తా ఉంది. ఇలాంటి సందర్భంలోనే అటు అసెంబ్లీకి ప్రజా సమస్యల పైన పరిష్కారం పైన తాము ఎక్కడ ప్రశ్నిస్తామా అనే అంశానికి సంబంధించి కాంగ్రెస్ ప్రభుత్వం భయపడి తమను అసెంబ్లీలోకి అనుమతినివ్వడం లేదంటూ కూడా చెప్పినటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తా ఉంది. ఏదైతే బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కావచ్చు, మాజీ మంత్రి హరీష్ రావు కావచ్చు, దాంతో పాటుగా ఎమ్మెల్సీ కవిత కావచ్చు, ఇలా అనేక మంది బీఆర్ఎస్ పార్టీ నాయకులను అరెస్ట్ చేయడం జరిగింది. అరెస్ట్ చేసి ఏదైతే వాహనంలో తరలించినటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తా ఉంది. గత అసెంబ్లీ ఏదైతే గత బడ్జెట్ సమావేశంలో కూడా బీఆర్ఎస్ పార్టీ అనేక అంశాలపైన ప్రజా సమస్యలపైన లేవనెత్తుతున్నటువంటి సందర్భంలో కూడా ఏదైతే డైవర్షన్ పాలిటిక్స్ కి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రయత్నించిందనేది కూడా ఎమ్మెల్యేలు చెప్పినటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తా ఉంది. కొద్దిసేపటి క్రితమే అటు తెలంగాణ భవన్ లో ఏదైతే భవన్ కు బీఆర్ఎస్ పార్టీ నాయకులు చేరుకోవడం జరిగింది. కాసేపట్లో అదానికి సంబంధించిన సీఎం రేవంత్ రెడ్డికి సంబంధించినటువంటి దోస్తానికి సంబంధించినటువంటి నిరసన కార్యక్రమాన్ని చేపట్టనున్నారు. ఏదైతే వారి యొక్క దోస్తాన్ని ఏ విధంగా ఉందన్న అంశానికి సంబంధించి వ్యక్తపరుస్తూ వారి అభిప్రాయాలను వినూత్న రీతిలో నిరసనను తెలంగాణ భవన్ లో కూడా తెలియజేయనున్నారు. ఈ సందర్భంగానే వారు మాట్లాడుతూ కూడా ప్రభుత్వం కావాలనే తమని అడ్డుకుంది, ఎక్కడైతే ప్రజా సమస్యల పైన కావచ్చు, దాంతో పాటుగా అదాని సీఎం రేవంత్ రెడ్డి దోస్తానికి సంబంధించిన విషయాలను ఎక్కడ ప్రజల్లోకి వెళ్తారనే అంశానికి సంబంధించి తమను అరెస్ట్ చేశారని కూడా చెప్తున్నటువంటి సందర్భం మనకు కనిపిస్తా ఉంది. మొత్తం మీద ఏదైతే తెలంగాణ రాష్ట్రంలో అటు ప్రజా సమస్యల పైన పోరాడుతున్నటువంటి బీఆర్ఎస్ పార్టీ ఏదైతే గొంతునెక్కే ప్రయత్నం చేస్తుందని మాత్రం చాలా స్పష్టంగా చెప్పొచ్చు అంటున్నారు. రైట్ వంశీ, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్.